2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. బేసిక్‌గా మనం ఒక ఫోన్ కొనేటప్పుడే అంటే అది ఎలా ఉంది? దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది? దాని స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి? దీంతో కంపేర్ చేస్తే ఇంకొక ఫోన్ ఎలా ఉంది? అని ఒక ఫోన్ కొనుక్కునేటప్పుడే మనం ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అదే చెప్తూ ఉంటారు. ఇంట్లో గనుక మనం మాట్లాడుకుంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్. మరి ఆ మ్యాన్ ఎలా ఉండాలి అని ఒక క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ట్రేట్స్ అనేవి ఎలా ఉంటే ఒక రియల్ మ్యాన్‌గా మనం కన్సిడర్ చేస్తాం సార్? రియల్ కోర్ మ్యాన్ వాల్యూ అండర్‌స్టాండింగ్ నుంచి వస్తుంది. ఓకే. ప్రతి స్టేజ్‌లో చూడాలి. చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక మగ వ్యక్తికి హి హాస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఒక టైప్ ఆఫ్ చేంజెస్ రావాలి. లేకపోతే రియల్ కాదు. సో, నేను అందరూ తెలిసిన విషయాలే కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫిక్ పాయింట్సే చెప్తాను. అందులో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ కంట్రోల్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ మగ వ్యక్తి అయినా సరే కంట్రోల్ అనేది నేర్చుకోవాలి. ఓకే. కంట్రోల్ టువర్డ్స్ డిజైర్స్, కోరికలు, ఫుడ్, లేజినెస్ నుంచి కంట్రోల్ నేర్చుకుని తీరాలి. ప్రతి మగ వ్యక్తి ఎవరైనా సరే కంట్రోల్ అనేది గనక నేర్చుకుంటే, అందుకే మనకి బ్రహ్మచర్యము అని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ కంట్రోల్, దాని తర్వాత గృహస్థ, దాని తర్వాత వానప్రస్థ, దాని తర్వాత సన్యాసాశ్రమం. సో నీకు కంపల్సరీగా డెవలప్ అవ్వాల్సింది కంట్రోల్. ప్రతి మగ వ్యక్తి ఇది కంపల్సరీగా నేర్చుకోవాల్సిన విషయం. దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ఎ స్ట్రాంగ్ కంట్రోల్ ఆన్ హిమ్సెల్ఫ్. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్. సెకండ్ వచ్చేసి లీవ్ చీప్ ఇన్స్టింక్ట్స్. చీప్ ఇన్స్టింక్ట్స్ అంటే చాలామంది నేను చూస్తుంటాం మనం. ఓకే. ఫుడ్ ఆపుకోలేరు. సడన్గా ఏదైనా బూతులు మాట్లాడంటే ఆపుకోలేరు. ఓకే. ఒక అమ్మాయి వెళ్తుందంటే అలా చూస్తారు, ఆపుకోలేరు. ఓకే. ఎప్పుడైతే యూ డోంట్ కంట్రోల్ చీప్ ఇన్స్టింక్ట్స్, వాడు నిజమైన మగవాళ్ళు అవ్వలేరు. ఎప్పుడైతే చీప్ ఇన్స్టింక్ట్స్ని కంట్రోల్ చేసుకోలేరో దే ఆర్ నెవర్ గ్రోయింగ్ యాజ్ ఏ మ్యాన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెవర్ గ్రోయింగ్. సో చీప్ ఇన్స్టింక్ట్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంటర్టైన్ చేయదు. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి అది. ఐ డోంట్ రన్ బిహైండ్ చీప్ థింగ్స్. ఓకే. చీప్ థింగ్స్ వెనకాల పడను నేను. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి సినిమాలో అవన్నీ పేర్లు పెట్టి మరి స్టూపిడ్, డర్టీ ఫెలో అని చెప్పి పేర్లు పెడుతున్నారు. కానీ నేను థింక్ దట్స్ నాట్ మ్యాన్. మ్యాన్ షుడ్ నెవర్ రన్ అరౌండ్ ఎ చీప్ థింగ్. ఓకే. గట్టిగా ఉండాలి. షుడ్ బి ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఓకే. థర్డ్, ఫిజికల్ ఎండ్యూరెన్స్. ప్రతి మగ వ్యక్తి ఒఫెన్స్లో కాకుండా డిఫెన్స్లో స్ట్రాంగ్ ఉండాలి. నిజంగా ఏదైనా ఫ్యామిలీకి వస్తే నేనున్నా. అది ఒక తల్లికి కొడుకు అండగా, భార్యకి భర్త అండగా, లేకపోతే నిజంగా ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నా, మీరు నడవండి అనేటట్టుగా ప్రతి సీన్లోనూ ఎవ్రీవేర్ ఒక పర్సనాలిటీ యాజ్ అన్ ఎండ్యూరెన్స్, స్ట్రాంగ్ పర్సనాలిటీగా డెవలప్ అవ్వాలి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఉండాలి. కొంచెం సేపు నడగగానే ఆయాసం వచ్చేసి, కొంచెం సేపు కూర్చోగానే నడుము నొప్పి వచ్చేసి, కాసేపు వర్క్ చేయగానే ఎ మ్యాన్ షుడ్ నెవర్ బి లైక్ దట్. ఫోర్త్, మ్యాన్ షుడ్ బి ఆల్వేస్ ఎంతూజియాస్టిక్. ఎంత ఎంతూజియాజం ఉంటే అంత మ్యాన్ పవర్ పెరుగుతుంది. బీ ఎంతూజియం, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఐల్ బీ హ్యాపీ, ఇంకా ఏదైనా చేయొచ్చా, ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చా అనే ఎంతూజియాజం లేనివాడు నిజంగా మగ వ్యక్తులు అవ్వలేరు. ఎంతూజియాజం ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్. ఓకే. దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎ మ్యాన్ షుడ్ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ కాంపిటెన్స్. కొంతమంది ఏమైపోతారంటే జెలసీలోకి వెళ్ళిపోతారు. చాలామంది జెలసీ కానీ, లేకపోతే చిన్న చిన్న గొడవలకి, పంతాలకి పోయి, ఈగోలకి పోయి, షుడ్ నెవర్ గో అరౌండ్ ఈగో ఆర్ జెలసీ. రన్ ఫర్ కాంపిటెన్స్. నేను ఏది తీసుకుంటే అది ఎంత పెద్ద పని కావచ్చు, చిన్న పని కావచ్చు, నేను పెళ్లి గురించి కావచ్చు, మ్యారేజ్ విషయం కావచ్చు, ఆఫీస్లో ఏదైనా సరే, ఐఎమ్ కాంపిటెంట్. నేను ఎప్పటికీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాను. భార్యకి నువ్వు ఇది నచ్చలేదురా, నువ్వు ఇది అంటే, అవునా, చలో ఐ విల్ చేంజ్ అని చూపించే ధైర్యం ఉండాలి. అని చూపించే కాంపిటెన్స్, అంటే నేను కంపీట్ చేయగలను అనే ఒక గుణం ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రానివాడు ఎప్పుడు వాడి జీవితంలో ఒక నిమిషం కూర్చొని ఆలోచించుకున్నట్టు లెక్క. చాలా ఇంపార్టెంట్ సినారియో చెప్తాను ఇక్కడ. పెళ్లి చేసుకుని వైఫ్ని తెచ్చుకున్నావు. తల్లికి వైఫ్కి పడట్లేదు. నీ కాంపిటెన్స్ ఎక్కడుందంటే వాళ్ళిద్దరూ కరెక్ట్గా
ఎప్పుడైతే నువ్వు సెట్ చేయగలవో యు ఆర్ ఎ మ్యాన్. అది ఇంపార్టెంట్. అక్కడ గొడవ పెట్టేసేసి నా తల్లిని అంటావా అని ఈమె సైడ్ తీసుకుని, నా భార్యని అంటావా అని ఆమె సైడ్, ఏది తీసుకోకూడదు. దట్ ఈస్ ద కాంపిటెన్స్. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, స్ట్రగుల్ వచ్చినప్పుడు, ట్రబుల్ వచ్చినప్పుడు ఒక మ్యాన్గా ఆలోచించాలి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అంతేగాని నన్ను ఇలా అంటావా అలా అంటావా నీకు బాధ్యత లేదా అని వీళ్ళు గొడవలు పడుతుంటే చూస్తే ఆనందపడడం కాదు, వీక్గా ఉండడం కాదు. యూ షుడ్ నెవర్ బీ లైక్ ఏ డల్గా ఉండిపోకూడదు. యూ షుడ్ బీ కాంపిటెన్స్ని పెంచుకోవాలి. యూ షుడ్ బి కాంపిటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీకి ఒక మ్యాన్ షుడ్ బి గైడింగ్ ఫోర్స్ అండ్ లైట్ ఫోర్స్. అందుకని నువ్వు ఎలాగ నీ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తున్నావు, నీ కల్చర్, నీ డైలీ షెడ్యూల్, నీ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ నీ ఫ్యామిలీ మీద పడుతుంది. మీరు కావాలంటే గమనించి చూడండి, ఎవరైనా బిగ్ పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ దారిలో నడుస్తారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఆయన దారిలో నడుస్తారు. ఆ కల్చర్ని నువ్వే తయారు చేయగలగాలి. ప్రతి ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఒకప్పుడు మ్యాన్ అనేవారు. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మ్యాన్ అయితే హార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ బి ఉమెన్. హార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మ్యాన్ అయితే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ బి ఉమెన్. ఆ రెండింటిని కలుపుకుని తీసుకెళ్లడం రాకపోతే ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఎట్ ఆల్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నీ దినచర్య ఏంటి, నువ్వెలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వే తాగిపడిపోయి నువ్వే పేకాట ఆడుతుంటే నువ్వు నీ పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు నువ్వు మొత్తం దాన్ని నువ్వు స్పాయిల్ చేసేసినట్టు అయిపోతుంది. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అబ్సల్యూట్ స్పిరిచువల్ పాత్. నేను మళ్ళీ ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట, నీకంటూ ఒక డిసిప్లిన్ స్పిరిచువల్ పాత్. అది దేవుడు నమ్ముతావా, దేవుడి మార్గంలో వెళ్ళు. దేవుడు నమ్మవా, రైటియస్ మార్గంలో వెళ్ళు. రైటియస్ మార్గం న్యాయమైన మార్గం. అట్లా గనక నువ్వు వెళ్ళగలిగితే చాలు. సో అలాంటి ఒక మార్గముని ఎంచుకుని దానికి కట్టుబడి ఉండాలి. ఓకే, అండ్ ఎ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్. ఎవరైతే కోపిస్టోళ్ళు ఉంటారో దే ఆర్ నాట్ మ్యాన్. ఇది ప్రూవ్డ్. మనకి చాలా హార్మోనల్ డిస్టర్బెన్స్ అయ్యి టెస్టాస్ట్రోన్ డ్యామేజ్ అయిపోయి దే ఆర్ నెవర్ ఎ మ్యాన్. ఇఫ్ దే ఆర్ ఆల్వేస్ యాంగ్రీ దే ఆర్ నెవర్ ఎ మ్యాన్. దే ఆర్ హైపర్ ఎగ్జాజరేటెడ్, అన్నిటికీ సెన్స్లెస్గా బిహేవ్ చేసేవాడు. సో అందుకని ఆల్వేస్ స్మైలింగ్. ఒక మ్యాన్ షుడ్ బి స్మైలింగ్, షుడ్ బి కాంపిటెంట్, షుడ్ నెవర్ బీ ఏ వీక్ పర్సనాలిటీ. నువ్వు స్మైలింగ్ ఉన్నావు కదా అని ఎవరికి కావాలంటే వాడు డబ్బులు ఇచ్చేసో ఏది పడితే చేసేదో ఉండదు. యూ షుడ్ బి ఏ స్ట్రాంగ్ మ్యాన్. సో ఆల్వేస్ ఎంత పెద్ద కష్టం వచ్చినావునా ఓకే నేను చూసుకుంటా, డోంట్ వరీ అనే ధైర్యం ఉండి ఇచ్చినవాడు రియల్ మ్యాన్. అలాంటి వాడిని దట్ నువ్వు ఇంట నించుని ఉంటే నీ వెనక 10 మంది ధైర్యంగా నడవగలిగిన మ్యాన్ని ఎవరు వదులుకుంటారు? ఎవ్వరు వదులుకోలేరు. అది దట్ క్వాలిటీ టఫ్గా వస్తుంది, ఈజీ కాదు. బీయింగ్ ఎ మ్యాన్, బీయింగ్ ఎ రియల్ మ్యాన్ ఈజ్ టఫ్, డ్యామ్ టఫ్. కానీ ఆ టఫ్ చేసినప్పుడే కదా గొప్పవి. ఆ టఫ్ చేసినప్పుడే గెలిచేది. ఆ గెలుపే కదా మజా ఇచ్చేది. అందుకని బీ స్ట్రాంగ్ లైక్ దట్. ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఆయనకు చెప్తే సాల్వ్ అవుతుందని అనేవాడు మ్యాన్. అట్లా గనక నువ్వు చిన్న సడన్గా కోపం వచ్చింది తిట్టేశా, కంట్రోల్. నీ కంట్రోల్ ఉండాలి. ఫస్ట్ చెప్పుకున్నాడు కంట్రోల్ ఉండాలి. సడన్గా నాకు ఎవరిన అమ్మాయి చూశాను, ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. మ్యారేజ్ అయిపోయింది, ఇంకోటి అమ్మాయిని చూస్తే ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేసి, ఆమెతో తిరగడం స్టార్ట్ చేసి, నా ఇష్టం నా లైఫ్. నో వే, మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ కంట్రోల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే కొన్ని విషయాలు అందరికీ తెలిసినవే, బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను హైలైట్ చేశాను. ఇది ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ బాయ్ ఆఫ్ 10th క్లాస్ నుంచి తెలుసుకోవాలి. బాస్ చీప్ తొందరలు నీకు అన్నీ వస్తాయి. స్టే దేర్, డోంట్ గో ఇన్ టు దట్. ముందుకెళ్ళు. ఎప్పుడైతే ఆ చీప్ సుఖాలకు నువ్వు ఆనందపడవో అప్పుడు నీ లైఫ్ విల్ బి ఎలివేటెడ్ లైక్ దిస్. అండ్ అన్నిటికీ మార్కులు ఉంటాయి, పైన లెక్కలు ఉంటాయి, అన్నిటికీ తిరిగి వస్తావు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.